నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్, హైదరాబాద్. సో చెవులో నీరు పోతే ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అని దాని గురించి మాట్లాడతాం. సో యాక్సిడెంట్లీ తలస్నానం చేసినప్పుడు, లేకపోతే ఎక్కడైనా స్విమ్మింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి చెవులో లోపల నీరు వెళ్తాయి. నార్మల్లీ ఏంటంటే అక్కడ కన్నబెరి ఉంటుంది కాబట్టి ఆ నీరు అదే బయటకు వచ్చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే అది ఉండిపోతుంది, లోపల స్టక్ అయిపోతుంది. సో స్టక్ అయిపోవటం వల్ల ఒక్కొక్కసారి మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది. సో వాట్ డు వి డూ, ఇయర్ బడ్స్ కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్తో అది తీయడానికి ట్రై చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, వి ఇంట్రడ్యూస్ ఇన్ఫెక్షన్, అంటే చిన్న చిన్న ట్రామా అట్లా క్రియేట్ చేస్తాం స్కిన్కి. దానివల్ల ఒక్కొక్కసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. అది కామనెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చెవులో వాటర్ పోవటం వల్ల ఓటోమైకోసిస్, అదర్వైజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తాయి అంటే ఆస్పర్జిలోసిస్ లేకపోతే క్యాండిడా అని ఫంగస్ ఉంటుంది, అవి ఇంట్రడ్యూస్ అయిపోతుంది అక్కడ ట్రామా వల్ల. సో దానివల్ల ఆ స్పోర్స్ మల్టిప్లై అయిపోయి చెవులో బాగా పెయిన్ రావటం, బ్లాకేజ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆల్రెడీ వ్యాక్స్ ఉంటే చెవులో వాటర్ పోతే ఆ వ్యాక్స్ ఉబ్బిపోయి బాగా పెయిన్ అండ్ బ్లాకేజ్ సెన్సేషన్ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చెవుల్లో వాటర్ పోవటం వల్ల. అండ్ ఎవరికి అయితే ఆల్రెడీ ఇయర్ డ్రమ్కి హోల్ ఉంది, కన్నవెరికి రంధ్రం ఉంది అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ ఉంది, అలాంటి వాళ్ళకి చెవులో వాటర్ పోతే ఇన్ఫెక్షన్ వచ్చేసి చెవులో బాగా పస్ రావటం, పెయిన్, బ్లాకేజ్ ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. ముక్కులో కండ అంటే మెడికల్ టర్మ్స్లో దాన్ని టర్బినేట్ అంటారు. సో టర్బినేట్ అంటే నథింగ్ బట్ ఒక వాస్కులర్ టిష్యూ లాగా కొంచెం బోన్ ఉంటుంది, బోన్ మీద మ్యూకోసా కవరింగ్ అండ్ కొంచెం టిష్యూ లాగా ఉంటుంది, దాన్ని టర్బినేట్ అంటారు. సో టర్బినేట్స్ 2 రకాలు ఉంటాయి, ఇన్ఫీరియర్ టర్బినేట్ ఉంటుంది, మిడిల్ టర్బినేట్. సో ముక్కు ధూళికి 2 పక్కల సైడ్స్లో ఇన్ఫీరియర్ టర్బినేట్స్ ఉంటాయి, ఇంకా కొంచెం అప్పర్ పార్ట్లో మిడిల్ టర్బినేట్స్ ఉంటుంది. సో కొన్ని కండిషన్స్ వల్ల, బై బర్త్ కానీ లేకపోతే కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అవటం వల్ల లేకపోతే ఎలర్జీ వల్ల ఈ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అవుతాయి. సో అవి కండ అంటారు నాన్ మెడికల్ టర్మ్స్లో, బట్ మెడికల్లీ మిడిల్ టర్బినేట్ ఆర్ ఇన్ఫీరియర్ టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటారు. ఒక్కొక్కసారి ముక్కులో సెప్టమ్ ఆర్ ముక్కు ధూళి ఒక సైడ్కే బెండ్ ఉంటుంది, దానికి కాంపెన్సేటరీ హైపర్ట్రోఫీ ఆపోజిట్ సైడ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో సెప్టమ్ డీవియేషన్ ఉంటే లెఫ్ట్ సైడ్లో టర్బినేట్ హైపర్ట్రోఫీ అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే సైనసైటిస్ ఆర్ ఏదైనా వేరే ఎలర్జీస్ అట్లాంటి దానివల్ల కూడా డస్ట్కి ఎక్స్పోజ్ అవటం వల్ల, చల్లగాలికి, పడలేని వస్తువులు ఏమైనా తింటే ఆర్ ఏదైనా రైనైటిస్ వల్ల, ఫ్రీక్వెంట్ సైనసైటిస్ ఆర్ రైనైటిస్ వల్ల కూడా ఈ కండరాలు పెరుగుతాయి. సో దీనివల్ల ఈ కండరాలు పెరగటం వల్ల సిమ్టమ్స్ ఏముంటాయి, సిమ్టమ్స్ ఏంటంటే నోస్ బ్లాక్, అదే ముఖ్యంగా ముక్కు బ్లాక్ అవటం, శ్వాస సరిగా ఆడకపోవటం, ముక్కు గాలి సరిగా ఆడకపోవటం, ముక్కు దిబ్బి రావటం అనేది ఇట్లాంటి కామన్ సిమ్టమ్ ఉంటుంది. ఎలర్జీ పేషెంట్స్కి ఒక్కొక్కసారి దాంతోపాటు ముక్కు బాగా కారడం, తుమ్ములు రావటం, ముక్కులో దురద రావటం, ఒక్కొక్కసారి హెడేక్ రావటం, బాగా ఫ్రీక్వెంట్ జలుబు రావటం, ఇట్లాంటి కూడా సిమ్టమ్స్ కనిపిస్తాయి. అండ్ అఫ్ కోర్స్ ఏదైనా చలిగాలికి ఎక్స్పోజ్ అయితే లేకపోతే ఏసీ లేకపోతే డస్ట్కి ఎక్స్పోజ్ అయితే వెంటనే వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఈఎన్టీ దగ్గర వెళ్ళి ప్రాపర్గా చెకప్ చేయించాలి. అంటే ఎందువల్ల అట్లా కండరాలు పెరిగినాయి, చిన్నప్పుడు నుంచి పెరిగినాయి, పుట్టినప్పుడు నుంచి అట్లా ఉందా, లేకపోతే ఏమైనా సర్టన్ ఏదైనా కండిషన్స్ లైక్ ఎలర్జీ ఉందా, లేకపోతే వేసోమోటార్ రైనైటిస్ ఉందా, లేకపోతే ఏమైనా సైనసైటిస్ ఉందా, లేకపోతే ముక్కులో ధూళి ఆపోజిట్ సైడ్ సెప్టమ్ డీవియేషన్ ఏమైనా ఉందా, అవన్నీ ప్రాపర్గా హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ ద్వారా కనుక్కోవచ్చు. దాన్ని బట్టి ట్రీట్మెంట్. సో మెడికల్ ట్రీట్మెంట్ ఏంటంటే యాంటీహిస్టమిన్స్, తర్వాత టాపికల్ డీకంజెస్టెన్స్ లైక్ ఓట్రివిన్ అట్లాంటి డ్రాప్స్ యూస్ చేయొచ్చు. అవసరం పడితే ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ ఒక కోర్స్ వాడాలి. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ చెకప్ చేయాలి. సపోజ్ అది ష్రింక్ అయిందనుకో ఓకే, లేదంటే ఒక్కొక్కసారి కొంచెం ఇంట్రానేజల్ కార్టికోస్టిరాయిడ్ స్ప్రేస్, తర్వాత యాంటీహిస్టమిన్ ట్యాబ్లెట్స్ ఒక 1-2 months కోర్స్ లాగా యూస్ చేయొచ్చు. లాస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్తో తగ్గపోతే బాగా నోస్ బ్లాక్ అవుతుంది, శ్వాసకి ఇబ్బంది అవుతుంది, ఫ్రీక్వెంట్ కోల్డ్ వస్తుంది, ఎట్లాంటి కండిషన్స్ అప్పుడు లాస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీ కూడా చేయొచ్చు. ఆ సర్జరీని టర్బినోప్లాస్టీ అంటాం. అంటే ఆ సైజ్ రిడ్యూస్ చేయొచ్చు, దాన్ని రేడియో ఫ్రీక్వెన్సీతో రిడ్యూస్ చేయొచ్చు, లేకపోతే కోబ్లేషన్తో చేయొచ్చు, మైక్రోడిబ్రైడోతో చేయొచ్చు, లేకపోతే కోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఆ టర్బినేట్ సైజ్ని రిడ్యూస్ చేయొచ్చు. సో దాట్ నోస్ ప్యాసేజ్ ఫ్రీ అయిపోతుంది.